రైట్ సత్యబాబు, నేను తీసిన ఫోటోలు రెడీ అయ్యా? రాలేదు, మళ్ళీ తీయాలి. ఏ రీల్ ఎడతాం మర్చిపోయాను. పోనీ మొన్న తీసిన రెడీ అయ్యా? అద్భుతంగా వచ్చినాయి. నేను ఆఫీస్లో ఎప్పుడు నిద్రపోయాను రా? నువ్వు నిద్రపోలేదు, నేనే నిద్రపోయినట్టు తీసా. ఈ విషయం బాస్తో చెప్తానండు. ఒక్క నిమిషం, ఇది కూడా చెప్పవా? ఈ అమ్మాయి ఎవర్రా నేను బయట లాగినట్టు తీసావు? నాకు మాత్రం తెలిసేంటి, నేను తీయలేదా? ఇలాంటి చీప్ ట్రిక్లే నా దగ్గర పనిచేయం. అందుకే ట్రిక్ ఫోటోగ్రఫీ మొదలెట్టాం. చంద్ర గారు మళ్ళీ వచ్చి నీ సంగతి చెప్తాను. ఎలా? ఏమిటి సార్ పిలిచారు? పాపం కష్టాల్లో ఉన్నారు కదని హెల్ప్ చేద్దాం అనుకుంటే వాళ్ళు వద్దంటారేంటండి? పరువు మర్యాదల కోసం వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు, కానీ ఒకరిని సహాయం అనడానికి ఇష్టపడరు. వాళ్ళ మంచితనానికి నిజాయితీకి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఈ ఊళ్ళో వాళ్ళకంటే డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళకున్న గౌరవ మర్యాదలు వాళ్ళకి లేవు. ఎప్పుడూ ఒకరికి సహాయం చేయాలనుకునే వాళ్ళు మరొకరి సహాయాన్ని ఆశించరు కదండి. పత్రాలు వద్దు బాబాయ్. పర్వాలేదు, తీసుకో తీసుకో. బాబాయ్, ఊళ్ళో వాళ్ళకి అప్పించిన పత్రాలన్నీ మీ ఇంట్లో దాచుకునే నేను మీ ఇంటి పత్రాలు మా ఇంట్లో ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు. బాధపడకరా, బాధపడకు. థ్యాంక్స్. జానకి, జానకి, ఏమిటండి? మన పరువు ఎక్కడికి పోదే. ఇదిగో అప్పు తీర్చడానికి డబ్బు తీసుకొచ్చాను. ఎక్కడదండి ఇంత డబ్బు? అదే ఓ సరే బాబా, నీ మొగుడేం పరపతి తక్కువడే కదే. ఏవే మనవాడు కలగది ఎవరెవరే. ఇంకా ఎందుకంటే మాయ మాటలు చెప్పి ముసలిదాన్ని మోసం చేస్తారు. నువ్వు ఉండు. ఇదిగో అత్త, ఈ ఇంటికి మనకి రుణం తీరిపోయింది. నువ్వు నోరు పూసుకోరా. నేనేమన్నా అబద్ధం చెప్పానా? ఇల్లు అమ్మేశారు కదా. జానకి, నాకు బాధగానే ఉంది, కానీ వేరే దారి లేదు. ఇల్లు అమ్మేశారా? చంద్రం గారు, సార్ మన కొత్త మోడల్ హౌస్ స్ట్రక్చర్ ఆస్ట్రేలియాకి పంపించారా? పంపించాను సార్. ఇంకో 2 గంటల్లో ఫ్యాక్స్ వస్తుంది. అందులో మన స్ట్రక్చర్ ఐడియా సూపర్ గా ఉందన్న వార్త వస్తుంది. ఇంట్లో ఎవరు కనపట్లేదేంటి? లైట్లన్నీ వేసున్నాయి. ఒరే రాము. చంద్రం గారు, ఈ డబ్బేంటి ఇక్కడ? తలుపులన్నీ బార్లా తెరుచున్నాయి, ఇంట్లో ఎవరు లేరు. సరే, ఈ జాగ్రత్త దాయండి. బాబు గారు, జానకమ్మ గారికి గుండెపోటు వచ్చిందండి. ఇప్పుడు ఎలా ఉంది? లైట్ స్టోకేనంటండి. పర్లేదని డాక్టర్ గారు చెప్పారండి. నేను అక్కడి నుంచే వస్తున్నానండి. మిమ్మల్ని కంగారు పడద్దని చెప్పమన్నారండి. సరే, నువ్వు వెళ్ళు. అలాగేనండి. తీసి జాగ్రత్త చేయండి. అమ్మా రామ్, జాగ్రత్త. నిలవడగది. బామ్మగారు, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది బాబు. ఏం బాగుంటాం అయ్యా నమ్మకం. డాక్టర్ గారు ఇంకో 1 రోజులు ఉంటామన్నాడు. అమ్మ పాప నాకు తగ్గిపోయింది, ఇంటికి తీసుకెళ్ళండి అని ఒంటికాల మీద నిలబడింది. రెస్ట్ తీసుకోండి. పడక పడక. తాతయ్య గారు, ఏంటండి ఎలా చేశారు? ఏమిటయ్యది? ఓహోహో, ఈ విషయం నీకు తెలియపరచలేదనే. అది కాదండి, అంత డబ్బున నట్టింట్లో వదిలేసి వెళ్ళిపోతారా? పైగా తలుపులన్నీ బార్లో తెరుచున్నాయి. సమయానికి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? నిజమే పాపం. ఈ ముసలి దీని నొప్పితో విలవలాడిపోతుంటే అందరం దాన్ని బతికించుకోవాలని ఆరాటపడ్డామే తప్ప ఆ డబ్బు దాచుకోవాలనే ఆలోచనే రాలేదు బాబు. అది మా ఇంటి మహాలక్ష్మి బాబు. డబ్బు పోతే సంపాదించుకోగలం కానీ మనిషి పోతే సంపాదించుకోగలం. అయినా ఆప్యాయతల విలువ తెలుసుకుంటే డబ్బు విలువ చాలా తేలిగ్గా కనపడుతాయి. వివేక్, అన్నం తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదండి. ఏంట్రా డల్గా ఉన్నావు? బాస్ డల్గా ఉండేటప్పటికి నాకు అసలు ఏం చెయ్యాలనిపించట్లేదు. అంటే ఈ పూట భోజనం చేయమన్నమాట. ఎందుకు భోజనం చేయడు? వాళ్ళ మామ పోతే ఏడవకుండా వెళ్ళి బిర్యానీ తినొచ్చాడు.
ఏడవాలంటే శక్తి కావాలి కదా. ఏమిటారా? మీరెందుకు వచ్చారు అత్తయ్య? బాగుండమ్మా. కూర్చోండి. రెస్ట్ తీసుకోవచ్చు కదండి. పర్లేదయ్యా. ఆ తిండేంటి? ఉత్త పప్పుతోనా? అయ్యో అమ్మా, నువ్వు కూర్చోండి, అమ్మా, ఏమిటారా? నెయ్యి వేసుకో. తిను. జాగ్రత్త. వివేక్, కళ్ళల్లో నీళ్ళంటయ్యా. కారం ఎక్కువైందా? మమకారం రుచి ఏంటో తెలిసింది. అదేంటయ్యా? కడుపు నిండిపోయింది బామ్మ. రే సత్యబాబు, సత్యబాబు, ఏంటో గుర్తున్నావు, ఇన్నాళ్ళ కష్టపడటం చూస్తున్నాను నేను. ఆపరా నీ జోకులు. మన భాష అయిపోయారా? అదేంటి పొద్దున్న మీ ఇద్దరు కలిసి సైడ్కి వెళ్ళారనుకుంటున్నాను నేను. అక్కడ లేరురా, అందుకనే ఇక్కడికి వచ్చాను. ఏమిటి కంగారు పడుతున్నారు? బాబాయ్, మా బాస్ ఏమైనా చెప్పేళ్ళారా నీకు? ఏం చెప్పలేదే. మరి ఏమైపోయినట్టు? ఎక్కడికైనా వెళ్ళారా అనుకుంటే కారు ఇక్కడే ఉంది. ఎందుకురా టెన్షన్? సెల్లకు ఫోన్ చేయి. ఆయన సెల్ నా దగ్గరే ఉందిరా. అదేంటి ఫోన్ కూడా మర్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? నేను తప్పు చేశాను నాయనమ్మా. నన్ను నువ్వు చూడాలని ఆశపడితే నేను టైం లేదనేవాడిని. కానీ నాకు ఇప్పుడు టైం ఉంది. నువ్వు లేవు. నన్ను క్షమించు నాయనమ్మా, క్షమించు. నాయనమ్మ నన్ను క్షమిస్తున్నట్టావా డాడీ? క్షమించకపోతే నా అన్నం ఎందుకు అవుతుందరా? చూస్తూ ఉండు, నా అన్నమే మీ కడుపున పుడుతుంది. అబ్బా, ఇన్ని పేలున్నాయంటే? నీ పక్కన పడుకుంటున్నానుగా. మొద్దు. అబ్బా ఏంటా దువ్వుడు? పళ్ళు రాలిపోతాయి. ఎవరివే? దువ్వినవి. వైదేహి, నీకోసం గిఫ్ట్ తెచ్చాను చూడు. నాకొద్దు. నాతో చెప్పకుండా వెళ్ళిపోయావుగా. నేను నీ జట్ పచ్చి. తాతగారు, అంకుల్, తాతయ్య గారండి సీరియస్గా ఉన్నారు. మనసకాయ కొట్టాలన్న ఒక కత్తేది. పదండి. ఏమైంది వీళ్ళందరికీ? వచ్చావా బాబు? ఎక్కడికి వెళ్ళావు? అందరిలాగే మీరు కూడా నాతో మాట్లాడాలనుకున్నాను. చెప్పా పెట్టకుండా వెళ్తే కోపం రాదా మరి? నాయనమ్మ గుర్తొచ్చి తీసుకురాకపోయావా? 4 రోజులు ఉండి వెళ్ళేవారు. ఆవిడ చనిపోయి చానాళ్ళయింది. ఆవిడికి నేనంటే చాలా ఇష్టం. అది అర్థం చేసుకోకుండా నేను చాలా కఠినంగా ప్రవర్తించేవాడిని. ఈ ఇంటికి వచ్చే వరకు నాకు అనుబంధాల విలువేంటో తెలియలేదు. తెలుసుకునేసరికి నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే నాయనమ్మ లేకుండా పోయింది. చిన్నపిల్లాళ్ళ కన్నీళ్ళేమిటి? నన్నే మీ నానమ్మ అనుకో. ఏవయ్యా మనవడు, ఇక్కడ మేము నీకు ఇంతమంది ఆప్తులుండగా ఎందుకయ్యా బాధపడతావు? అంకుల్, నవ్వడానికి మీరేం తీసుకుంటారు? 5 నిమిషాలు టైం తీసుకుంటారు. గుడ్, గ్రేట్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. నువ్వు ఆర్కిటెక్ట్వే అనుకున్నాను. మంచి ఆర్టిస్ట్ కూడా. చాలా బాగా నటించావు. అనుబంధాలు, పవిత్ర బంధాలు అని నీకు తెలియని వాటి గురించి స్పీచ్ ఇచ్చి మా వాళ్ళని భలే ట్రాప్ చేశావు. నువ్వు హైదరాబాద్ వెళ్ళింది మీ నాయనమ్మ గురించి కాదు, నీ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ గురించి. ఏంటి, నాకెలా తెలిసిందనుకుంటున్నావా? ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చాయని, ఫస్ట్ పేమెంట్ 5 కోట్లు రిలీజ్ చేస్తున్నావని నీకొచ్చిన ఫ్యాక్ట్స్. డబ్బు కోసం సిటీకి వెళ్ళి నాయనమ్మ జ్ఞాపకం వచ్చి వెళ్ళానని మా వాళ్ళని నమ్మించాం. నువ్వు అనుకున్నది సాధించడం కోసం చనిపోయిన మీ నాయనమ్మను కూడా ఉపయోగించుకున్నావంటే చిచి. చూడు, చీప్ ట్రిక్స్ తో మా వాళ్ళని మచ్చిక చేసుకుని నన్ను గెలుచుకోవాలనుకుంటున్నావేమో. అది జరగని పని. అలాంటి ఆలోచనలు మానుకొని మర్యాదగా వచ్చిన పని చూసుకొని వెళ్తే మంచిది. హ్యాపీ బర్త్డే అంకుల్. థ్యాంక్ యూ.
హ్యాపీ బర్త్డే టు యూ. అవును ఈరోజు నా బర్త్డే అని మీకు ఎలా తెలుసు? ఆ లెగితే తమరికే తెలుస్తుంది. ముందు నూనె రాసుకుని ఇదిగో నూనె. నూనె, యా తర్వాత కుంకుడుకాయ పులుసుతో కుంకుడుకాయ పులుసా? తలార స్నానం చేయాలి రా. తలకి యా కుంకుడుకాయ పులుసుతో. దా, 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 దా. ఏంటి? బాసు, ఆగు, ఆగు. ఒకసారి తలస్నానం సరిపోతాయి. ముసలోళ్ళందరూ పరిగెత్తండి. ఇప్పుడు ఎలా తప్పించుకెళ్తావు బాబు? ఏమయ్యా సత్యబాబు, మీ వాడు స్నానం అంటేనే అట్ట పరిగెత్తున్నాడు. మీలాగే రోజు స్నానం చేసి అలవాట్లేదా ఏంటి? నోర్మోయ్. పరిగెత్తవయ్యా, పరిగెత్తావు. ఆగండి. నువ్వు ఇటెల్. ఓకే, మీరు ఇటెల్ అండి. అలాగే. నువ్వు ఇటెల్, నేను? మీ ఇద్దరు ఇటెళ్తాం. మనం అటు నుంచి వచ్చామా? ఇటు బుర్ర బాగానే పనిచేస్తుంది. నువ్వు రా. దొరికేసావు. ఏమండే పట్టేసుకోండి, వచ్చండి. రేయ్, నేను ఈ బాస్ని తప్ప. ఎన్న ఆఫీసులో ఇక్కడ కుదరం. అయినా ఈ రోజు చిన్నపిల్లడు ఎక్కువ మాడకూడదు. యా బుర్ర తక్కువ ఎదవలు. ఏంట్రా పరిగెడుతున్నావా? ఈవేళ వివేక్ బాబు పుట్టినరోజు. కుంకుడుకాయలతో తలంటుకోమంటే పారిపోయాడు. మరి స్లో మోషన్ లో పరిగెడుతున్నాడు. స్పీడ్ గా పరిగెత్తావు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. నేనే ఫస్ట్ పట్టేశాను. నువ్వు పట్టిన క్యాచ్ కి బెస్ట్ ఫీల్ రావడం ఎవరు? పద నీళ్ళు చల్లారిపోతున్నాయి.